महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్య గారు భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ మిలారప్ప గారి జీవితచరిత్రలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మిలారప్ప గారి చరిత్ర చిన్నప్పటి నుంచి కూడా 7 సంవత్సరాల వరకు అప్పట్లో కోటీశ్వరుడు. ఆయన కోటీశ్వరుడు. ఆ పిల్లలు వాళ్ళ పిన్ని బాబాయిలు వీళ్ళ ఆస్తిని వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత అక్రమంగా వాళ్ళు అనుభవించడం ప్రారంభించారు. దాంతో వీరి యొక్క తల్లి మనిషి క్షోభించింది. వారిని నాశనం చేయాలని చెప్పేసి అనేక మంత్రవిద్యలు నేర్చుకోమని కొడుకుకి ప్రేరేపణ కలిగించింది. ఇతడు ఆ మంత్రవిద్యలు నేర్చుకొని ఆ ఊరిని వాళ్ళని నాశనం చేశాడు. అంటే ఏంటి, అనేక ప్రాణ నష్టం, అనేక ఆస్తి నష్టాలు అన్నీ జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత ఆలోచించారు, ఇంతమంది ప్రాణాలు తీశాడు, ఇంతమందికి ఆస్తి నష్టం చేశాడు, దానివల్ల ఎంతమంది క్షోభించుకుంటారు, కాబట్టి దీని నుంచి నేను బయటపడాలి అని జ్ఞానం కోసంగా సత్యం కోసంగా అన్వేషణ ప్రారంభించాడు. అలా అన్వేషణ చేసుకుంటున్నప్పుడు మార్పాగాలని ఒక గురువు గారిని ఆశ్రయించారు. ఆశ్రయించిన తర్వాత ఆ గురువు గారు ఇతన్ని ఏ విధంగా శిక్షణ ఇచ్చాడు అనే అంశమే ఈరోజు ప్రారంభం. సత్యాన్వేషణ నుంచి ప్రాయశ్చిత్తాలు వచ్చాడు. అంటే తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవిస్తే కానీ ముక్తి రాదు. మన ప్రారంధానికి ఏదైతే ఉందో దానికి ఫలితం అనుభవిస్తే తప్ప విముక్తి రాదు. అది సుఖమైన దుఃఖమైన. నేను పుణ్యం సంపాదించాను, ఆ పుణ్యం సంపాదించడానికి ఆ పుణ్యాన్ని నేను అనుభవించుకోవాల్సిందే. ఆ పుణ్యాన్ని అనుభవించకుండా నాకు ముక్తి రాదు. అలాగే పాపాన్ని అనుభవించవలసిందే, ఇంతేగా విముక్తి రాదు. కాబట్టి పుణ్యము పాపాలు ఏ విధంగా చేయాలి అంటే నిష్కామంగా చేసుకుంటూ ఉండాలి. ఏ కార్యమైనా పుణ్యం కావాలని చేయకుండా ఉంటే దానికి మనం బంధింపబడాలి. దానికి తగిన శిక్ష అనుభవించవలసిందే. అంటే పుణ్యాన్ని అనుభవించవలసిందే, అధికారం రావాల్సిందే, డబ్బు సంపాదించాల్సిందే. మరి దీనికి కాకుండా ఆ డబ్బుని, ఆ ధనాన్ని, ఆ గౌరవాన్ని, ఆ అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించుకుంటూ దాని శరీరంతో అనుభవించుకునిస్తే దాని దగ్గర ఫలితం మనం పొందగలం. దాని దగ్గర ఫలితం అంటే ముక్తి పొందగలం, మోక్షం పొందగలం, ఆనందం పొందగలం, సంతృప్తి పొందగలం. ఇతడు తను ఏ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. మామూలుగా భగవంతుని సన్నిధి దగ్గర రావాలంటే మొట్టమొదట అతని దగ్గర అన్నీ లాగేస్తాడు. భగవంతుని దగ్గర కావాలంటే అతని దగ్గర ఉన్న అది సంపద అంటారా, ఇంకోటి అంటారా, కర్మ అంటారా, అన్నీ తీసేవాడు. తీసేసే తప్ప భగవంతుని దగ్గరికి రా. పిల్లవాడు మురికిగా ఆడుకుంటున్నాడు, వాడు కేక పెట్టాడు. కేక పెట్టినప్పుడు ఆ మురికంతా తొలగించి మనం సంకట ఎత్తుకుంటామా, ఆ మురికి ఇద్దరు ఎత్తుకుంటామా? కాబట్టి భగవంతుని దగ్గర కాబట్టి వాళ్ళ మురికి మరణం తొలగిపోవాలి. నీళ్ళు బాగా వేడి చేసామనుకోండి, మురికంతా పైకి వస్తుంది. గమనించాలని లేదు, మురికంతా పైకి వస్తుందంటే మురికి పైకి వస్తే తప్ప ఆ మురికిని బయట తీసేయలేదు. నేను దేవాలయం వెళ్తున్నానండి, నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయండి అని అంటారు. దేవాలయము భగవంతుడు అగ్ని, మనం నీరు, మన భావాలు బయట రావాలి. అక్కడికి వెళితే కదా బయట వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, స్కాన్ తీయాలి, ఎక్స్రే తీయాలి, సిటీ స్కాన్ తీయాలి, ఎంఆర్ఐ స్కాన్ తీయాలి.
తీస్తే అది బయటపడతాయి. నేను అక్కడ వెళ్ళకూడదు అంటే నా లోపల నాకు ఎలా తెలుస్తుంది. అందుకని గురువులు ఏం చేస్తారంటే సేవ ద్వారా వారు మలినాన్ని, మళ్ళీ అహంకారము మరణమే, మమకారము మరణమే. ఇక్కడ మరణం అంటే ఏదో చట్టని కాదు, అహంకారం కూడా మరణమే, మమకారం మరణమే. ఆ రెండు తీసిపారేవాలి. అందుకే చూడండి సత్యహరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు ముందు సత్యాన్ని తెలియజాడు, ఆ సత్యాన్ని పెట్టుకున్నారు. ఎన్ని బాధలు పడ్డాడు. ఆ బాధ మునిగంతా తిరిగిపోతే కదా శివసారథ్యం పొందారు. హరిశ్చంద్రుడు చూసాడు, సినిమా చూసినాడు అక్కడ. మరి పాండవుల సంగతి ఏంటి? వాళ్ళ ప్రారంభం అంతా తిరిగిపోయింది. అంటే అది తీరిపోతే తప్ప భగవంతుని దగ్గరికి మనం వెళ్ళలేము. అది పట్టాడు వెళ్ళాలి. నా పాపం కారణమే తప్ప నేను సత్య మార్గంలో ప్రవేశించలేను. ప్రవేశించడానికే మనం పోవాలి. ప్రవేశించిన తర్వాత వివేకం కావాలి. ఇప్పుడు ప్రవేశం చేశామనుకోండి, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి కదా. ఆ సద్వినియోగం చేసుకున్న దుర్వినియోగం చేసుకోవచ్చు కదా. ఉదాహరణ విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. త్రిశంకుడు రాజుల కోసంగా స్వర్గం స్థాపించాడు. 10,000 సంవత్సరాలు పోయింది. మళ్ళా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మేనకా సంపర్కం వల్ల పోయింది. ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ అంటే ఏ విధంగా ఉండాలి? సత్య మార్గంలో ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత వివేకంతో ఆలోచించాలి. ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలని సంగతి తెలియాలి. ఆయన తెలుసుకుంటే తప్ప మన జ్ఞాన మార్గాన్ని పొందలేము. ఆయన తెలుసుకుని ఇతడు ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు, మార్పాకరం దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? నీకు ఉపదేశమా, పోషణ కావాలా? రెండు ఒకటే కోరుకో. ఉపదేశం కావాలంటే నేను అన్నం పెట్టను, అన్నం కావాలంటే ఉపదేశం లేదు. అన్నం ఉపదేశం ఇవ్వండి అన్నాడు. అన్నం కావాలంటే ఆ 4 మూడు భిక్ష తీసుకుంటానే అన్నాడు. సరే వెళ్ళాడు. సరే ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళి అలా భిక్ష సంపాదించి దక్షిణ ఇవ్వాలి కదా గురువు గారికి. అంటే గురువు గారికి దక్షిణ ఎందుకు ఇవ్వాలంటే ఇది గురువు గారి దక్షిణ అంటే ఆ గురువు దగ్గర జ్ఞానం పొందవచ్చు. మరి ఆ గురువు గారు ఆ జ్ఞానం పొందగలిగాడంటే ఆ జ్ఞానం పొందడానికి ఆ గురువు గారు ఎంతగా కృషి చేసుకుంటాడు, ఎంతగా సాధన చేస్తుంటాడు. ఆ సాధనా పద్ధతి నీ దారిపోయాలి. తపస్సు దారిపోతే జ్ఞానం వస్తుంది. మరి అంతగా సాధన చేసి పెడితే వారికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించాలి. ఒక వస్తువు కొనాలంటే గురికి వస్తుందా? దాని దగ్గర మూల్యం చెల్లించాలి కదా. మరి జ్ఞానం కావాలంటే దాని దగ్గర మూల్యం చెల్లించాలి కదా. ఆ కృతజ్ఞతాభావం కోసమే దక్షిణ ఏర్పాటు చేశారు. ఇంకో సాధనగా ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళినా, భగవంతు దగ్గరికి వెళ్ళినా, గర్భవతి ఉన్న ఇంట్లోకి వెళ్ళినా, చిన్నపిల్లల ఇంట్లోకి వెళ్ళినా కొత్త జరిగితే వెళ్ళకూడదు. ఈ శాస్త్రం. ఆ సాధన కనుకనే గురువుకి దక్షిణ సమర్పించడం ఆన్వాయితీకి వచ్చింది. ఇప్పుడు బాబా కూడా దక్షిణ అందరి దగ్గర అడిగిస్తున్నాడా? కొందరు తీసుకోలేదు. భగవంతుడు ఎవరు చెప్తే వాళ్ళు తీసుకుంటా అన్నాడు. అంటే దక్షిణ తీసుకోవడం కూడా ఒక కారణం ఉంటుంది. పూర్వకాల గురుకులను ఏం చేసేవారు? గురువుగారు పడి సమితులు తీసుకుపోయేవాళ్ళు. సమితులు అంటే కట్టి పొలాలు. అప్పుడు డబ్బులు అంతా ఎక్కడ ఉంటుందండి? అంటే నిరంతరం దుని వెలిగిస్తుంటాడు కదా. ఆ దునికి అడ్డికి వీళ్ళు కట్టి పొలం తీసుకెళ్ళాలి. అదుమా ఇక్కడ చేశాడు, ఊరంతా తిరిగాడు. అప్పుడంతా బాధ్య అక్కడ ఇద్దరు టిబెట్, బర్మా ఆ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటన. మహాభారతంలో జరిగింది, పరిషత్ జరిగింది, మనం చూడలే. టిబెట్ అంటే దాదాపు 2,000 సంవత్సరాలు జరిగింది వాస్తవం, జీవిత గాథ. సరే భార్య మిగిలి భిక్షమెత్తుకున్నాడు. ఆ భార్యలో కొద్దిగా సగం అమ్మేశాడు. అమ్మిన తర్వాత ఒక రాగి అండ కొనుక్కున్నాడు. ఆ తర్వాత సగం భార్యని మూట కట్టుకొని గురువు గారికి వెళ్ళాడు. మూట బరువుగా ఉంది. బరువుగా ఉండేటప్పటికీ కవక్క దించాడు. దబ్బని శబ్దం వచ్చింది. శబ్దం వస్తే గురువు గారి ఎగిరాడు. ఎందుకు ఎగిరాడు కూడా వస్తుంది. దబ్బని శబ్దం వచ్చినప్పటికీ ఎగిరాడు. వెళ్తానే ఏడా నువ్వు పెద్ద బలవంతుడు అనుకున్నావా? నీ బలంతో ఇల్లు కూర్చోనుకున్నావా? చూడండి ఎంత నిరసన వస్తుందో.
నిరతనంటే వ్యతిరేకత, ప్రేమభావం కాదు, తిట్టుభావం. మోటేశాడు, వేస్తానే మెల్లగా చెప్పద్దు కదా, మెల్లగా అక్కడ చెప్పడండి. ఎందుకంటే అసలు ప్రారంభం అంతా నశించాలి. ఇప్పుడు ఒక మనిషి బాధ పెట్టామనుకోండి, అతను పొంగుతాడా? కుంగినప్పుడు ఏమంటే అది ప్రారంభం అంతా కలిగి తను చేసిన పాపానికంతా కూడా ఇప్పుడు ఆ రూపంలో నాకు శిక్ష అనిపిస్తున్నాడు. మాట ద్వారా కూడా కావచ్చు. నేను కదా మీద పాపపడతాం కానీ ఎదుడు వాటిని మాటలో గాయపరుస్తున్నాడు అని బాధ కలిగింది అనుకోండి, ఎదుటి వాడి మీద చేస్తుంటా. ఇది తెలుసుకున్నాడు ఆయన. ఎందుకు ఆయన గురువుగా తిడుతున్నాడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం కాదు, మనం అట్లా అన్వయించుకోవాలి. మనం ఎదుటి వాడిని పొగుడుతున్నాడు, ఎదుటి వాడిని తెగడుతున్నాడు, తిడుతున్నాడు, అది ఉన్నాడు. నేను చేసిన పుణ్యం వల్ల మీరు నన్ను గౌరవిస్తున్నారు, నేను చేసిన పాపం వల్ల మీరే నన్ను అగౌరవపరుస్తున్నారు. మీరే ఒకరే గౌరవిస్తున్నారు, కొంతకాలం వారే అగౌరవపరుస్తున్నారు. కారణం ఏమిటి? నా ప్రారంభం. ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఇతడు డబ్బనేసినప్పటికీ తిట్టాడు. మీరు తీసుకోలేకపోతాడు, నువ్వు ఇల్లు కూడా స్కూల్ చదువుకున్నాడు. పెడితే బెత్తర విన్నాడు. ఇప్పుడు కొత్తగా రావచ్చాడు మార్గం దగ్గరికి. వస్తారే ఈ మనకి తిట్టేటప్పటికి ఒక కాలు తన్నాడు. బాగా డిగ్రీ అవతల పడింది. అంత బరువుగా చూసుకుంటాడు. ఈ మొగట ఒక కాలు ఒక దెబ్బకు పోయింది అనమాట. ఈదులో పడ్డాడు. ఆలోచించాలండి, ఎంత ఈదులో పడడము, తిడితేనే మనం ఆ గడ తొక్కం. మనం మూటి ముడుచుకుంటేనే గడ తొక్కం. విషయం చెప్తున్నాను. ఎక్కడో కాదు, ఒక సత్సంగం అనుకోండి, ఒక దేవాలయం అనుకోండి, ఒక దైవకారాలు అనుకోండి, ఎవడైనా సరే మన పట్ల మూతి ముడుచుకున్నా, మనం చూసి గుసగుస లాగినా ఆడికి ఎందుకు పోవాలంటే మనం ఎవరి కోసం పోతున్నాం? మనం మర్చిపోతున్నాం. మన భగవంతుడి కోసం పోతున్నాం. అదంటే వాడి బుద్ధి ముడుచుకుంటే వాడి బుద్ధి పక్కరావు, నాకేం సంబంధం? వాడి కోసం పోతుంటే వాడి చూడ కొడుకుంటాడు, నాకేం సంబంధం? అనుకున్నవాడు దేవాలయం తప్పకుండా వెళ్తాడు. అంటే ఇతర ద్వారా మనం తెలుసుకునేది అదండి. కాలుతో కొట్టాడు, ఇసురు కొట్టాడు, మూటలు కొట్టాడు, తెచ్చింది ఆయనకి దక్షిణ, ఆయనకే పడాలి. ఇసురు కొట్టి ఎలా ఉంటుందంటే ఈయన కోసం తెచ్చాను కదా నేను, అలాగే లెంపకాయ కొట్టాడే అంటే ఎలా ఉంటుంది? మనం ఇక్కడ పరకాయ ప్రవేశం చేయాలి, మనం నిలారపడ కావాలి. అసలు మనకు కాలేవాడి ఆయన పడే బాధలు కనీసం ఆయన కాలు కొట్టి ఇట్లాంటివి. ఆయన తర్వాత గురువు గారు అంత నెట్టినా కూడా సరే ఆయన పట్ల నాకు విశ్వాసం ఇసుమెంత అయినా సడలేదు. అంత చేసినప్పటికీ కూడా ఆయన నాకు విశ్వాసం కొద్దిగా కూడా సడలేదు. ఇప్పుడే ఆమె చెప్పారు, ఆయన ఆశ చూడడం లేదు. ఇంతకుముందు ఎలా ఉంటుంది? ఇంతకుముందు ఎక్కువగా 100% ఉంటుంది, ఇప్పుడు 50% తగ్గిందని చెప్పారు. ఆయన ఇప్పుడు 50 తగ్గితే ఆయన చూసి చూడబట్టే కదా 50 తగ్గింది మీకు. నేనేనంతే. ఇద్దరు చూడండి, అతను ఏమి ఇవ్వలేదు, కాలుతో కొట్టాడు, ఇదిలో పారేశాడు. అయినా సరే నా గురువు పట్ల ఇసుమెంత అయినా అంటే ఏమిటి, ఇసుక రేడు అంతైనా కూడా నాకు విశ్వాసం సడలలేదు. ఇక ముందట నేను వినయంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అంటే ఇక ఆయన కోపం చేసుకోవాలి. ఇక మీదట నేను ఇంకా వినయం, ఎట్లా వినయం ఉంటారా సంతృప్తి అవుతాడు, ఎట్లా ఉంటాడు కోపం తెచ్చుకొని ఉంటాం అని అనుకున్నాడే కానీ ఆయన తిట్టాడే, ఆయన కొట్టాడే, కాదు తన్నాడే అని ఆలోచన రాలే. అదే భారతం మనం చూసి నేర్చుకోవాల్సింది. భారతం ఎందుకంటే ఇదేంటి పంచమ వేదం భారతం. కుంటితే ఏం కొడుకున్నదండి కృష్ణుడిని? ఆయన కష్టాలు చూస్తారు అంటే పక్కన ఉంటాం. అందుకే తింటే గాలిలే తినాలి. ఎందుకు వచ్చింది ఆ పదం? ఇది కొత్త పదాలు కాదు, ఇది వాస్తవాలు. అంటే తింటే గారెలే తినాలి. గారెలు అంటే వడలు, వడలంటే మినప్పప్పు, మినప్పప్పు అంటే ఒంటి పుష్టిగా ఇస్తుంది. ఇంకేది పుష్టి అవ్వదు. అంటే అందుకే మినప్ప వడలు అంటారు, మినప్ప సున్నుండలు అంటారు. ఎందుకని శక్తిని ఇస్తుంది. భారతం మనసుకి పుష్టినిస్తుంది.
అందుకని ఆ సామెత వచ్చింది నాకు. ఇదండి విషమింతానా లేదు, ఇక పట్ల నేను ఇంకా వినయంగా ఎలా ఉండాలనుకుంటున్నానండి. అంటే బాహ్యంగా దెబ్బలు తగిలింది, మనకి బాహ్యంగా వాళ్ళేం దెబ్బలు ఇవ్వడంలే, ఇంకా తగ్గిస్తూనే ఉన్నాడు. గతానికి ఇప్పటికీ మన యొక్క పరిస్థితులు లౌకికంగా కావచ్చు, పారమార్థికంగా కూడా కావచ్చు, ఈ రెండో తేడా ఉందా లేదా గమనించండి. మనం అది గమనించడం లేదు. గతానికి కూడా చాలా తేడా ఉంది కదా. మరి ఈ తేడా ఎవరో వచ్చింది? భగవంతుడు వచ్చింది. ఎవరైనా పెట్టుకోండి, రాముడు అనుకోండి, శివుడు అనుకోండి, బాబా అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంక వాటన్నిటికన్నా కూడా నా భావం ఏంటంటే సత్సంగం వల్ల వచ్చింది అనుకుంటున్నాను. సత్సంగం వల్లే కాస్తో కూస్తో ధైర్యం, కాస్తో కూస్తో చెప్తున్నా. పూర్తిగా ఎవరు చెప్తాం? పూర్తిగా చెప్పలేదు. కాస్తో కూస్తో వచ్చి చూడాలి, పూర్తిగా చెప్పలేము. పూర్తిగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పూర్తిగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చిన్న చిన్న పల్లెల్లో ఇప్పటికి, ఇప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఎలా వినయం ఉండాలో నేను నిశ్చయించుకున్నాను. కొంతసేపు అయ్యాక తల్లి కొట్టే పారేశాడు కదా, ఆ అండా గిన్నెలు బయటపడిపోయా. నేనేమనుకున్నాడు కదా, మళ్ళా మెల్లమెల్లగా ఆ అండా తీసుకొని ఆ రాగి పాత్ర అది తీసుకొని మెల్లగా తీసుకొని భయంతో పోయి ఆయన సమర్పించాడు. ఆ రాగి పాత్రకి 4 చెవులు. అండా కొట్టుకుంటాం కదా, మామూలు 2 ఉంటుంది కదా, దానికి 4 చెవులు అంట. అందులో చిలుము పట్టిన పెద్ద రాగి పాత్ర, మధ్యలో చిలుము కూడా పట్ల, అంటే పరిశుద్ధంగా ఉంది. 4 చెవులు ఉన్నాయి, 2 చెవులు కాదు. అంటే 4 చెవులు, 4 దిక్కుల నుంచి కూడా నాకు శుభాలే కలుగుగాక అనే భావం అయి ఉండే పాత్ర, మధ్యలో చిలుము పట్టకుండా రాగి పాత్ర. అంటే ఏంటి? మట్టి కన్నా ఆ తర్వాత అల్యూమినియము, తర్వాత స్టీలు, తర్వాత ఇత్తడి, తర్వాత రాగి, అంటే లోహాలు వచ్చింది అంతే కదా. అంటే ఏంటి? వీటన్నిటి దాటుకొని రాగి పాత్ర కూర్చున్నాడు. ఎవరు? నిలబడగా. అదే 4 చెవులు, అంటే నలువైపుల నుంచి కూడా నువ్వు బోధన గ్రహించు. అంటే ఏంటి? గురువు గారి ప్రతి మాట్లాడినప్పుడు కూడా అటువంటి బోధన గ్రహించు, సత్యాన్ని గ్రహించు, జ్ఞానాన్ని గ్రహించు అని ఆ పాత్ర యొక్క భావం అయి ఉండవచ్చేమో. అది మెల్లమెల్లగా తీసుకుపోయినది పోయి ఆయన సమర్పించాడు. ఆయన దాన్ని అంగీకరిస్తున్నట్టుగా దాని మీద చేయించాడు. తీసుకుంటేనే ఉంది, కొంచెం తృప్తి కలిగింది. దేవాలయం పోతాన్ని అందరూ కొబ్బరికాయలు ఇస్తుంది. అయ్యో ఎవరు చేతి తీసుకుంటారో కొద్ది పేర్లు పెట్టారు, చేతి తీసుకుంటాడు. అసలు నాకు ఇలా చేతి తీసుకుంటాడు అనుకుంటాం కదండి, ఒక తృప్తి కదా. అట్లాగే ఈయన పాత్ర ఇస్తానే అలా చేయి పెట్టి తీసుకున్నప్పుడే కొట్టాడు కానీ దాన్ని తీసుకున్నాడు. అలా తీసుకుంటేనే అలా ప్రార్థన చేశాడు. అలా కళ్ళు మూసుకున్నాడు. ఎవరు? గురువు గారు. కళ్ళు మూసుకుంటారు. కొద్దిసేపటికి కళ్ళల్లో నుంచి నీటి గుంతులు రాలేట. ఎవరికి? గురువు గారికి. ఇదంతా చూస్తున్నాడు. అయిన తర్వాత ఈ పాత్ర ఎంతో పవిత్రమైనది. వాడి గురించి ఇండైరెక్ట్ అన్నమాట. ఈ పాత్ర ఎంతో పవిత్రమైనది. ఎందుకు? కాలుతో కొట్టాడు, నోటితో తిట్టాడు, కీలో పడ్డాడు, మళ్ళా వచ్చాడు. ప్యూరిటీ ఉందా లేదా? కాబట్టి ఈ పాత్ర అంటే వాటి చెప్తే ఇది పవిత్రమైనది. ఈ పవిత్రమైనదని నా గురువు గారికి అర్పిస్తున్నా. అంటే మార్పగారు గురువు, నరోపగారు ఇంకొక ఆయన, నా గురువు గారికి అర్పిస్తున్నా అన్నాడు. ఆయన గురువు గారికి అర్పించింది. వాళ్ళ గురువు వాళ్ళ గొప్ప, వాళ్ళ గురువు వాళ్ళ గొప్ప అని తప్పేం కాదు. మన భావం అది. దానికి సూత్రం ఒకటి ఉంటుంది. మనకు భగవంతుడు ఏది సాధించినా, ఎవరు ఏమి ఇచ్చినా అది ముందు భగవంతుడు సమర్పించడం భావమైంది అని భావమైంది. ఒక వస్తువు ఇచ్చాడు అని తీసుకోవడం అంటే ఆయనకు అర్పించి నేను తీసుకోవడానికి ప్రసాదం అయిపోయింది.
నేను తీసుకున్న భావన వచ్చింది, నాదనే భావన వచ్చింది. ఇప్పుడు ఎవరు వచ్చింది? గురువు గారిని వచ్చింది. ముందు ఆయన అర్పించాం, తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు నైవేద్యం పెట్టాం. దీన్ని ప్రసాదం అంటారా నైవేద్యం అంటే ముందు చేసేటప్పుడు నైవేద్యం అంటున్నాం. తర్వాత తీసుకునేటప్పుడు నైవేద్యం తీసుకుంటున్నామా ప్రసాదం తీసుకుంటున్నారు? మీరు ప్రసాదం. ఏమైంది పేరు ఎందుకు మారింది? దేవుడికి అర్పించాం కాబట్టి ఆయన ప్రసాదంగా తీసుకో అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది లభించినా ముందు ఆయన అర్పించి ప్రసాదం తీసుకోవడం ఇందులో మనం అలవర్చుకోవాల్సింది. ఇది పవిత్రమే నా గురువు గారికి అర్పిస్తారని చెప్పేసి అలా అర్పించి మనం అంటాం కదా, ఓ ప్రాణాయ స్వాహ, ఓ అపానాయ స్వాహ, ఓ వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంట. ఈయన కూడా అలా అన్నాడు. పైన చూస్తూ నందనాభ గారికి ఇది నీకు అర్పిస్తున్నాను. అర్పించిన తర్వాత తను పూజామనలు పెట్టాడు. పూజామనలు పెట్టి ఆ దాంట్లో దీపాన్ని కట్టించే నెయ్యిని పోషించాడు. ఆ పాత్ర ఉపయోగించాడు. అంటే భగవంతుడి ఇచ్చిన దాన్ని భగవద్ ప్రసాదంగా భగవద్ వినియోగం ఉపయోగించాడు. ఇక్కడ అయిన తర్వాత ఆ పాత్రని చూనుంది కదా గట్టిగా టప్ 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 తట్టాడు. పెద్ద శబ్దం వచ్చేట్టుగా. అయిన తర్వాత పూజా ప్రజలు పెట్టాడు. అంటే ఏమిటి, మనం మాటిన చెవులు నమ్ముతాం కదండి చిన్నప్పుడు. ఇంకైతే మీ ఎవరు లేదు కొట్టి పారిపోతాడు. అప్పుడు చెవి తెరిచేవాడు, తొడ వెళ్ళం పెట్టేవాడు. అంటే చెవి చెప్పేవాడికి వాడు గుర్తొస్తాడు. అందుకని ఆ పాలు చెవులు టప్ప టప్ప కొట్టాడు. అంటే ఏమిటి, శ్రద్ధగా విను, శ్రద్ధగా విను, శ్రద్ధగా విను, నీకు ఉపయోగపడతారు అని భావం కావచ్చు. మనం భావం అనుసంధానం చేసుకుంటున్నామండి. ఇక్కడ ఎప్పుడైనా ఒక అండాక చెవు చూసినప్పుడు మనకి ఇది గుర్తు రావాలని చెప్పుకుంటున్నామండి. అప్పుడు ఏమండి ఆ సమయంలో అది అండా కనబడుతుంది. మనకి నిల్లాలా ఉపయోగించిన రాగి పాత్ర అని కనిపించినటువంటి ఆ ఒక్క క్షణం మనం దైవ సన్నిధిలో ఉన్నాం కాదా? అందుకోసం ఇంటి వివరణ ఇచ్చుకుంటున్నామండి. అందులో సత్యమా అసత్యమా కాదు, మనం ఏ భావాలు చేసినా ఏ ఆలోచన చేసినా అది భగవంతుడి వైపు ఉండాలి. అంటే పెద్దలు జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవస్థలో ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా అది భగవంతుడు అనుసంధానం చేసుకుంటే వాళ్ళమని చెప్పాడు. అందుకని ఇక్కడ అన్నా గురించి చెవులు ఆడించాడు అనుకున్నాం. ఆ చెవులు ఆడించడం అంటే ఏంటి, రై నేను చెప్పే శ్రద్ధగా విలుదా అని చెప్పడం కాదు. అయిన తర్వాత అందులో నెయ్యి పోసి పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అలా గడవంగా ఉపదేశం ఇప్పిస్తాడా అని అనుకుంటున్నాడు. ఉదయం ఇస్తే కదా తీసుకున్నాడు, ఉదయం పెట్టుకున్నాడు, ఆడ పెట్టుకున్నాడు. రోజునేమో గడిచిపోయింది. అయిన తర్వాత రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఉపదేశం కోసంగా. ఆయన అన్నాడు, రే ఉపదేశం కాదు కానీ కొండ ప్రాంతాల మళ్ళీ అక్కడ మా శిష్యులు చీడగా ఉన్న గొర్రెలు కాపులు ఉన్నారు. మా శిష్యులు ఎవరు దోచుకుంటున్నారు వాడిని వాళ్ళ పొలాల్లో వడగల వాళ్ళు గుర్తు చేసినారు అన్నాడు. ముందే చంద్రం నుంచి నేర్చుకొచ్చినాడు. దానివల్ల పాప మూట కడుపు వచ్చా మళ్ళీ పాప చేయడం నేను చేతి గురువుగారు అలా ఆయన చెప్పాడు. పాపం వస్తే ఎవరికి క్యారీ చెప్పడానికి ఎక్కడికి వస్తుంది. వాస్తవం అదే తప్పు చేయని ప్రోత్సహించిన వాడు కూడా బాగుంటుంది. అందుకే దుష్టులతో సావాసం చేసిన ఆ దుష్టతలో భాగం మనకి వస్తుంది. గుర్తులో ఉంది, గుర్తొస్తుందో లేదు. అలాగే ఇతనే అనుకున్నాడు, చెప్పాడు కాబట్టి సరే వెళ్ళాడు, నాకు పంటలు నాశనం చేయన్నాడు. వీళ్ళని వడగల గురించి ఇచ్చాడు. వడగల వాళ్ళంటే మనకి అప్పుడప్పుడు ఐస్ ఎలా వర్తిస్తారా వీళ్ళు అక్కడ అనుకుంటే ఆ ప్రాంతంలో అక్కడ ఐస్ పడేది అనుకోండి, పొలాలకి నాశనం అయిపోతుంది కదా. సరే నాశనం చేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఉపదేశించాడు. అంటేనే ఏంట్రా నేను ఎంతో శ్రమపడి భారతదేశంలో శ్రమపడి నేను తీసుకొచ్చిన దాన్ని నువ్వు వడవల కాలం గురించి చెప్తాను. ఇక ఎక్కడుంటుందో ఆలోచించాను. ముందేమో వడగల వడకం తీసుకున్నాడు, ఉపదేశం చెప్పాడు, ఆవిడ చేసి వచ్చాడు. మళ్ళీ ఏమంటున్నాడా అంటే అంత వడగల వాడికి నేను ఎంత కష్టపడి భారతదేశం చూసుకొచ్చా, ఆ జ్ఞానం నీకు ఇస్తాను నేనా? సరిపోతుంది అనుకున్నావా?
ఇక్కడ చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు జ్ఞానం అంతా? భారతదేశం నుంచి తీసుకున్నాం. మన భారతదేశం ఎంత గొప్పది అది గుర్తుపట్టాలి. మన భారతదేశం జన్మించడమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవడం లేదు. జననీ జన్మభూమి ఇచ్చా అన్నాడు శ్రీరామచంద్రుడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోలేదు. ఏందో ఈ నరకంలో పడ్డామనుకుంటున్నాం. ఇది ఎంత పవిత్రమైన పుణ్యదేశం చూడండి. వీళ్ళుండే నేపాల్, టిబెట్, బర్మాలు అయితే అక్కడి నుంచి సాధన వచ్చి భారతదేశం నుంచి జ్ఞానాన్ని పొంది తీసుకుపోయారు. అందుకే భారతదేశం మన ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం పూజాగం లాంటిది. ఇది ఎందుకు పదే పదే చక్కగా చెబుతున్నామంటే మనం ఎంతటి అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశం ఇంతగా అందరూ గుర్తింపడానికి కారణం ఏమిటి? ఏదో ఫైనాన్స్గా ఎదగడం కాదండి. తపస్సు ప్రభావం వల్లనే మన భారతదేశంలో గుర్తింపు వచ్చింది. అలెగ్జాండరు ప్రపంచాన్ని అంతా జయించుకుంటూ వచ్చాడు. అలెగ్జాండర్ ఇదే ఉంటాడు. భారతదేశానికి కూడా వచ్చాడు. పురుషోత్తముడు జయించాడు. తెలిసే ఉంటాడు. సరే జయించిన తర్వాత పోతా ఉంటే ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మొత్తం వెలిగిపోతాము. ఎంతైనా మీరు చదువుకున్నాడే ఈయన తీసుకుపోతాము రాజ్యానికి. గొప్ప వస్తువు తీసుకొని ఒక బొమ్మ అనుకున్నాడు అనమాట. తీసుకొని పోయేసి అది చూపిస్తాం అనుకున్నాడు అలెగ్జాండర్. తీసుకున్న తర్వాత రానాథుడికి అన్నాడు. రానాడు నేను తెలుసా అన్నాడు. నాకెందుకు అన్నాడు. నేను ప్రపంచాన్ని జయించా కాబట్టి నువ్వు నాకు బానిస అని కత్తెత్తుకొని నరకపోయినాడు. ఆత్మని కాల్చలేదు, నీటిని తడపలేదు అని భగవంతుడు చెప్పుకున్నాడు. అమ్మ చెప్పాడు, నీ కత్తి ఏం చేస్తుందా? అది నరకదేం చేయదు, ఆత్మ ఏం చేయదు, శరీరం నరకం అంతే. దాని అర్థం అది. నేను భయం లేకున్నాడు. నువ్వు నా బానిస రావన్నాడు. నేను ఈ బానిస కాను. నా బానిస నువ్వు బానిస అన్నాడు. ఎవడు? ఆ మహర్షి. నా బానిస నువ్వు బానిస అన్నాడు. నీ బానిస నేను బానిస అన్నాడు. నాకు బానిస తెలుసా? అర్షిత్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదవాచ్యారాన్ని నేను జయించాను బానిసలే కదా. అర్థమైంది కదా? ఆ బానిస నువ్వు బానిసవి. నీ కోపం వచ్చింది కదా. అర్థమైందా? అర్థమైంది. కాబట్టి నా బానిస నువ్వు బానిసవు అన్నాడు. నాకు కట్టాడు బానిస. ఇంటికి తిరిగి పట్టాడు. దారిని చనిపోయాడు. ఇంటికి కూడా బాలే. అలెగ్జాండర్ మల్లాజన్ కూడా బాలే. దారిని చనిపోయాడు. చనిపోయాడు అడిగాడు, చెప్తాడు డాక్టర్తో. డాక్టర్ గారు నువ్వు పోయాలా, నేను పాడి కట్టాలా, ఆ తర్వాత వచ్చి ఈ బంగారాలంతా చదువుకుంటూ పోవాలా, నన్ను సమాధి చేసినప్పుడు 2 రోజులు బయట పెట్టాలా. ఈ 3 కోరుకున్నాడు. ఏమిటి 3 కోరుకున్నా అంటే ఏం నా చేసినా ప్రాణాన్ని కాపాడడానికి ఏ డాక్టర్ వల్ల ఉపయోగం లేదు. అందుకు డాక్టర్ పోయాలా, అది గుర్తు. బాగా ఇంత రాజ్యం సంపాదించిన ఏది తీసుకుపోలేదు, అది బంగారం చల్లడం. చదువు బయట పెట్టు, ఇంత చేయించిన కొత్త చదవబోతున్నా. అటువంటి జ్ఞానాన్ని ఆ అలెగ్జాండర్ పొందిన భారతదేశం అది. అందుకోసం చెప్పాల్సి వస్తుందా. కాబట్టి అటువంటి భారతదేశం వచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఏదో వడగల ఇస్తే నీకే అని అన్నాడు. సరే, ఎంతగా నువ్వు కోరిక ఉంది కాబట్టి నీ కోరికే నిజంగా అయితే అంటే ఏంటి? జ్ఞానం పొందాలని కోరిక ఇంకా దృఢంగా ఉంటే బందిపోవడంలో దోచుకుంటున్నారు. వాళ్ళు చంపేస్తున్నారు పలానా ప్రాంతంలో. అంటే బ్రాక్ అనే ప్రాంతానికి పో, అక్కడ దోపిడీదారులు ఉన్నాడు, వాళ్ళు చంపేసారు అన్నాడు. మళ్ళా పోయి ఒక తంత్రం చేస్తే వాళ్ళు కొట్టుకుని చనిపోయాడు. మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత
అని గొప్ప నువ్వు తంత్ర వీణ ప్రవీణ బిరుదు ఇచ్చాడు. ఉపదేశం చెప్పలే. నీకేమైనా మంత్రంలో నువ్వు రాజాది రాజువి వీరాది వీరుడివి సూర్యుడు అయినప్పటికీ ఒక వీరాడు అంతా ఇచ్చి ఉపదేశం అంటే నువ్వు ఎంత గొప్పగా ఆ పని చేస్తే మాత్రం పాప పనులకి సత్యాన్ని ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందా అని మళ్ళా నువ్వే పాప పనులు చేస్తుంది. అటువంటి పాప పనులకి సత్యం ఎలా చేస్తుందిరా? చల్లని కాగితాలు తీసుకొస్తే వస్తువు ఎలా ఇస్తావురా? పైన పెట్టుకోండి. పాప పనులు చేస్తే ప్రతిగా సత్యాన్ని ఇవ్వడం ఎలా సాధ్యపడుతుందిరా? వెళ్ళు నువ్వు చంపేయించావు కదా, వాళ్ళని బతికించుకుంటాను. బతికించుకున్నారు. ఏం మాట్లాడతాడు? అది కోపంతో కరచుకున్నాడు. నువ్వు చంపిన ఇంతమందిని బతికించుకున్నారు అన్నాడు. నిరాశతో వెళ్ళి ఏడుస్తా కూర్చున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పాప పనులు చేసినా సులభం. మంచి పని చేయాలంటే కష్టం. చంపడం ఈజీ, బతికించడం ఏదవుతుందా? ఆ బతికించడమే సత్యం. జ్ఞానాన్ని పొందాలంటే కష్టం, పాపం చేయాలంటే సులభం. అందుకే యేసుక్రీస్తు బైబిల్లో ఒక మాట అంటాడు, నరకానికి దగ్గర దారి అంటే పావులకి దగ్గర దారి నరకం, స్వర్గానికి కష్టమైన దారి. అంత పడలేదండి. తప్పు చేయాలంటే అది కష్టపడాలా, మంచి చేయాలంటే కష్టపడాలా, సింపుల్ అంతే. ఇంకా ఏదంటే ఇంకా అది కష్టం ఏదంటే మంచి చేయడం చాలా కష్టం, ఆ మంచిని నిలుపుకోవడం 100 రెట్లు కష్టం. మంచివాడిని పేరు తెచ్చుకోవడమే కష్టం. ఈ పేరు నిలబెట్టుకోవాలంటే ఇంకా చాలా అందుకని ఈ పాపాలకి నీకు ఇచ్చేస్తారా? నీకు బతికించరాడు. బతికిచ్చేస్తే కదా సత్త తెలుస్తుంది. అక్కడ ఇప్పుడు ఏడస్తా కూర్చున్నాడు. కూర్చుని గురువుగారి భార్య అంటే తల్లి కదా, గురువుగారి తల్లి సమానం. గురువు తండ్రి అయితే గురువుగారి తల్లి. తల్లి బిడ్డని వేద చూడలేదు కదా, ప్రతి ఓదార్చింది. అతను ఏమనుకో పాపం చేసుకోకపోయినా మా ఇంటి ఇంతే అలానే అంటానే ఉంటాడు, మీరు బాధపడపాకు అనేసి ఏవో చెప్పేసి ఓదార్చని ప్రయత్నించింది. సరే మళ్ళా పోయి భర్తకు నాకు ఏం చెప్పిందో ఏమో అంతే కదా. మాము బ్రోమని చెప్పవే సీతమ్మటలంటారే ఆ బాగా ఇతడు ఆమె చెప్పుకున్నాడేమో, ఆమె పోయి భర్తకి చెప్పింది. ఏం చెప్పాడేమో, ఉదయాన్ని పిలిచినాడు. పిలిచి గాయం చేసి అంటే పూత కూర్చున్నట్టుగా నేను సాయంత్రం నేను కొంచెం తొందరపడ్డట్టు చెప్పడం గురువుగా, నీ సాయంత్రం నేను తొందరపడ్డట్టున్నా, నువ్వు మనసులో పెట్టుకో బాగా కాస్త ఊరట కనిపించాడనమాట. పై పూత పూసినాడు. పెట్టుకోబాక ఓర్పుతో ఉండు, మళ్ళీ కొంచెం చురుకన్నమాట. చివరకు నేను తప్పక ఉపదేశిస్తా, చివరకు నేను నీకు తప్పగా ఉపదేశిస్తా. చివరకు అన్నాడు, ఎప్పుడు చెప్పలే. నీకు ఉపదేశిస్తా, చివరికి ఉపదేశిస్తా, ఓర్పుతో ఉండు. ఆ ఓర్పే బాబా చెప్పింది. బాబా కొత్తగా చెప్పాడా? బాబా కన్నా ముందు నిష్ఠాసబురు కొట్టుకున్నాడు ఆయన. అది మాత్రం ఇవ్వడం జాగ్రత్త, ఇవ్వడానికి ఫలితం మాత్రం మనకు కావాలి. మనం కొంత పెట్టుకుంటాం అనమాట. ఓర్పు ఇంతే, మనం అందరికండి ఓర్పు ఇంతే అనుకుంటున్నాము. ఎంత ఓర్పు? దానికి తగ్గంత ఓర్పు లేదు. ఇప్పుడు నాకు మలబద్ధకంగా ఉంది, నీళ్ళు ఎక్కువ తాగరా అంటాడు డాక్టర్. నేను తాగుతూనే ఉండాలి సార్ అంటారు. తాగుతూనే ఉండాలంటే మలబద్ధకం ఎంత పోవాలో అంత తాగడం లేదనమాట. అర్థమంది లేదు. అది మన పరిస్థితి. పాస్ అవ్వడానికి 2 మార్కులు కావాలని వాళ్ళు సంపాదించాలనా? నేను పరీక్ష రాశాను అంటే ఎట్లా?
అది క్వాలిఫై కావాలంటే ఎంత కావాలి అంతవరకు కష్టపడాల్సి. అందుకని ఓర్పుతో ఉండు, చివరికి నేను ఉపదేశిస్తాను. చూస్తూ నువ్వు చాలా బలంగా ఉన్నట్టు ఉండవే, మన లావుగా బుద్ధిగా ఉన్నావు, నువ్వేం చేయాలంటే నాకు ఇల్లు కట్టి నా కొడుకు కోసం అది తృప్తికరంగా చేశావంటే నీకు ఉపదేశిస్తాను. ఎవరు తృప్తికరంగా? నాకు తృప్తికరంగా ఉండాలి. నువ్వు ఇల్లు కట్టు, నా కొడుకు కోసం ఇల్లు కట్టు, అది తృప్తికరంగా చేశావంటే నీకు ఉపదేశిస్తా. ఇంకా ఇది నువ్వు సాధన చేసేటప్పుడు నీకు తిండి గుడ్డ బట్ట అన్నీ నేను ఇస్తాను. ఉండడానికి ఇల్లు ఇస్తా, కట్టుకోవడానికి బట్ట ఇస్తా, తినడానికి తిండి ఇస్తా. సరే, ఇది కొద్దిగా దారి కూర్చాడు గురువు గారు అంటే అలాగే చేస్తాను గురువుగారు అన్నాడు. ఇక్కడికి ప్రారంభమవుతాయి కదా. పైకి కూర్చున్నాడా, కూర్చున్న తర్వాత ఊరుకున్నాడా అదేంటి చదువుకున్నాడు. నేను సాధన చేసి నా పాపకర్మం నుండి విముక్తి పొందే లోపల మరణిస్తే నా గతి ఏం కలిగాను. మీరు ఇంకా సారీ బాగానే వస్తాయి. ఇల్లు కట్టబోలో ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమండి, ఒకటే కట్టాలండి, అది కండిషన్. ఇక్కడ పనులు పెట్టి ఇల్లు కట్టేది కాదు, ఒక్కడే ఇల్లు కట్టాల. ఈ చేసిన నాకు విముక్తి పొందే లోపల నేను చచ్చిపోతే నా గతి ఏంటన్నాడు గురువుగారు అడిగాడు. ఈ లోపల నువ్వు చావని హామీ ఇస్తున్నా, నువ్వు చనిపోవు కానీ బాధ మాత్రం పడాల్సిందే. సరే, కొందరికి భగవంతుడు అనుగ్రహము వాళ్ళ కర్మ ఎలా ఇస్తారంటే మంచం మీద పడకుండా వాళ్ళ కర్మం తీస్తున్నాడు. మంచం మీద పరిస్థితి అది, కానీ మంచం మీద పడడు, కానీ బాధ మాత్రం అనిపిస్తున్నాడు. స్వయంగా ఇప్పుడు సులువు పెట్టాలి. ఎంత అనుగ్రహం, మహాత్మ అనుగ్రహం అది కూడా. అని చెప్పాడు కదా, నిన్ను మంచాల పండుగ అన్నాడు. మంచాలు పడితే బాధ అనిపించాల, ఆ బాధని మంచాలు పడకుండా వేరే ద్వారా అనుభవించేస్తున్నాడు. ఆ కష్టమే. మంచం మీద పడుకుంటే అబ్బా అయ్యాల్సిందే, మంచం మీద పడితే కూడా బయట ప్రపంచం ద్వారా అమ్మ అబ్బాయి అవ్వాల్సిందే. అట్లా ఇది నువ్వు చావవు. సరే, ఆ మాట ధైర్యం వచ్చింది, చావను కదా అంటే సత్య లోపల ముక్తి వస్తుంది. ఆయన పెట్టుకోవాలండి ఇక్కడ, సత్య లోపల నాకు ముక్తి వస్తుంది. చావని గ్యారంటీ ఇచ్చాడు కదా. ఎంత విశ్వాసం ఉండాలండి. ఇదే ఒక సాధకుడు తపస్సు చేసుకుంటున్నాడు, ఇప్పుడు చెట్టుకి తపస్సు చేసుకుంటున్నాడు, నారదుడు పోతున్నాడట. ఏదో విష్ణులో గారికి పోతాడు, నా విష్ణులో గారికి పోతా ఉంటాడు కదా. ఈ తపస్సు సాధకుడు ఎక్కడ విష్ణులో పోతున్నాడు. అయ్యా, చాలా మంది తపస్సు చేస్తున్నాను, నాకు ముక్తి ఇప్పుడు వస్తే అడిగేస్తారా అన్నాడు. ఎవరు? ఈ సాధన. పోతా ఉంటే అక్కడ అడివాడు ఉన్నాడు కదా, అడిగి జాతి వాడు, కొండ జాతి వాడు. ఏదో బాగుంది అనేసి గురువుగారు నాన్న పోయే నాకెప్పుడు ముక్తి కనుపురా అన్నాడు. ఎవరు? కొండ జాతి వాడు అనుకోండి. అలా కనుకోసం పోయినాడు. సరే, పోయి తిరిగి వస్తాడు, ఎదురు చూస్తాడు. ఎవడో ఈ సాధువు ఈ కొండ పని చేసుకుని గురువుని మెప్పుకుంటా కూర్చున్నాడు. వీడి పని వీడు ఉన్నాడు, వీడు మాత్రం తపస్సు పక్కన పెట్టి ఎప్పుడు వస్తాడా అని చూస్తాడు. వచ్చాడు, పరిగెత్తాడు ముందు. ఎవరి సాధువు పోయి కొలబడి పూజ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు ముక్తి వస్తుంది, 2 జన్మల్లో నీకు ముక్తి వస్తుంది. అబ్బా, ఇంకా 2 జన్మలా అని తలబడుతున్నాడు. వీడి పని చేసుకుని వెళ్ళిపోయింది. ఏరా అన్నాడు. నాకేం చెప్పాడు అన్నాడు. ఈ చెట్లు ఆకులు రాలిపోతే నీకు ముక్తి వస్తుంది అన్నాడు. ఎగిరి కత్తేశాడు. ఎవడు కొండ ఎగిరి కత్తేశాడు. రాలిపోతే నాకు ముక్తి వస్తుంది కదా అంటే ఇన్ని జన్మకైనా ముక్తి వస్తుంది కదా అని అర్థం. దాని అర్థమైంది లేదు. ఆకులు రాలిపోవాలంటే సరే, శశి ఋతువు నుంచి వసంత ఋతువు, శశి ఋతువుకి ఎన్ని నెలలు ఉంటుంది? 12 నెలలు, 10 నెలలు వేసుకోండి. అంటే 10 నెలలు అంటే 10 జన్మలు అనుకుందాం, లేదా 10 జన్మలు అనుకుందాం. నాకు ముక్తి వస్తుందా రాదా అది వాడాలి. అర్థమే అనుకుంటున్నా. అదే నువ్వు చావు అంటే నాకు ముక్తి వస్తుంది. ఎప్పటికైనా నాకు చావు, చచ్చిపోయినా ముక్తి వస్తుంది. అది ఇతని నమ్మకం అనమాట. సరే, నువ్వు శక్తిమంతుడు కనుక నువ్వు తలుచుకుంటే ఎక్కబడుస్తున్నాడు. ఇంకా నువ్వు మా శక్తిమంతుడివి. నువ్వు తలుచుకుంటే నేను ఇచ్చే ఉపదేశం
మిగతా వాడి కంటే భిన్నమైంది. అంటే మిగతా ఉపదేశాల కన్నా ఇది వేరైనది. ఈ ఉపదేశం ఈ జన్మలోనే ముక్తిని పొందగలవు. ఈ జన్మలో అన్నాడు, ఎన్ని సంవత్సరాలు చెప్పలే, ముక్తి పొందగలవు ఆశ పెట్టాడు అనమాట. ముక్తి వస్తుంది, కష్టం దానికి చెప్పలే ముందు ఇక్కడ ముక్తి వస్తుంది అని ఆలోచించి నేను ఇచ్చేది అతీతమైన దివ్యశక్తులు ఉంటాయి కదా, ఆ దివ్యశక్తి నుండి నేరుగా శక్తిని పుంజుకోగలం. అంటే ఏమిటి, ఆ దివ్యశక్తి ఎంతో కృషిస్తే వచ్చేది, అది కాకుండా నీకు డైరెక్ట్గా ప్రశ్నించేస్తుంది. చెప్పాలంటే బాగా బలహీన పడిపోయినా, బలహీన పడితే ఆపిల్ జ్యూస్ తాగు, బత్తాయి జ్యూస్ తాగు, నీకు శక్తి వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది, అయితే ఓరస్ తాగు, అవి తాగితే నీకు బలం వస్తుంది, తాగాలంటే మింగాల, అవంతా మళ్ళీ నీకు సిలింగ్ బట్ డైరెక్ట్గా ఎక్కిస్తాను. అప్పుడే ఎక్కుతుంది కదా, అది అంటే అనేక వచ్చిందంతా కూడా నీకు నేరుగా బ్లడ్లో కలిసిపోతుంది. నేను ఇచ్చే ఉపదేశం అంతటి గొప్పది ఇది. అది ఇప్పుడు ఇంకా పొందిపోతాం కదండి, ఇంకేమో హ్యాపీ. ఏముంది, పడుకొని చేయి చాపినామంటే ఎక్కిపోతే గమనికాలం పుష్కరాడు మొత్తం ఎక్కిపోతుంది, హ్యాపీగా చేసి పరిగిస్తాం. ఈ పోవాలా బదాలా కొనాలా, ఆకు పడదామా, ముక్కలు తీయాలా, మిక్సీలు వేయాలా, జ్యూస్ తాగాలా, మొత్తం పెట్టాలా, ఇవంతా కష్టం లేదు కదా. అది ఆ శక్తి అంత కష్టపడితే ఎంత బలం వస్తుందో అదేమి లేకుండా నేరుగా వచ్చేస్తుందని చెప్పినప్పటికీ పడ్డాడు. అంత బాగా అయిన తర్వాత నేను కట్టుకోవాల్సిన ఇంటి వరలు అడిగా, అంటే మీరు ఎలా ఇల్లు కట్టుకోవాలి అని వరలు అడిగాడు. అయిన తర్వాత ఇప్పుడు ఆలోచించాడు, పని ప్రారంభించాడు. ఒకే దెబ్బకు 2 పక్షులు. ఒకటి, ఇక ప్రారంభం కరిగిపోతుంది ఇల్లు కట్టడం. 2, ఉపదేశం పొందగలడు అని భావించాడు. అని భావించి తలూపాడు. వెంటనే గురువు గారు తీసుకుపోయాడు. తూర్పు దిక్కు నుండి కొండ అంచు తీసుకుపోయాడంట. కొత్తాకారం ఇల్లు కట్టమన్నాడు. అంటే 0 రౌండ్గా ఒక ఇల్లు కట్టన్నాడు. ఇల్లు సగం అయిందండి. సగం పూర్తయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను, ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను కాబట్టి ఇల్లు పడగొట్టి మరలా పాడగొట్టిన ఇటుక రాళ్ళు ఆ రాయిని ఎక్కడ తీసి ఆడిపి పెట్టేసి పాడగొట్టి వదిలే బాగా మళ్ళా పెట్టిన రాళ్ళని ఎక్కడి అక్కడ గేట్ చేసి పడగ దగ్గర తీసుకున్నాడు. అక్కడ విన్న తర్వాత చంద్రవంక లాంటిని కట్టమన్నాడు. ఆ సాగేటప్పటికి మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి నేను పరధ్యానంలో ఉన్నాను కానీ అంటే ఇల్లు చుట్టూ చూశాను. ఆలోచించండి, ఒక ఇల్లు కట్టాలంటే ఒక్కడే రాళ్ళు, అప్పటి కొండరాలు కదా మీకు చూసిన బొంతరాళ్ళు ఉంటాయి కదా, బొంతరాళ్ళు దాంతోనే ఇల్లు కట్టుకుని చూసుకుంటారు. మట్టితో కట్టారు ఆడాలి, మధ్య సిమెంట్ కాదు, అప్పుడు మగ్గ మట్టితోనే ఇల్లు కట్టే ఇల్లు పల్లెల్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి ప్రదేశాలు ఆ చంద్రబాబు కట్టిన తర్వాత మళ్ళా నన్ను పడగొట్టుకున్నాడు. అసలు 3వ కట్టడం మొత్తం దగ్గర తీసుకుంటున్నాడు. త్రికోణంతో కట్టమన్నాడు. వెంటనే గురువుగారు ఇలా కట్టి పద్ధతి అంటే శ్రమ, ఖర్చు, కాబట్టి కాలం వ్యర్థ అవుతుంది కదా అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, పరధ్యానంలో నేను లేను కాబట్టి నువ్వు కట్టన్నాడు. ఎందుకు పరధ్యానము ఏదాల్సి చెప్పావు కదా, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా అని ఇల్లు కట్టమన్నాడు. సరే మళ్ళా కట్టడం ప్రారంభించాడు. భుజాలు రాళ్ళు మోసుకుంటూ ఉంటే ఇల్లు రూపురేఖ దిద్దుకుంటా ఉండాలి. దిద్దుకుంటా ఉంటే భయపడతారు కడుతున్నాడు పాపం, మళ్ళా చూసేయమంటాడు అనేసి ఆయన అనుకున్నట్టు జరిగింది. జరిగిన తర్వాత సగం అవగానే ఊరుగారు వచ్చి త్రికోణంతో కడుతున్నాను అంటే నీ మతశాస్త్రంతో నాశనం చేయాలనుకున్నావా
మామూలుగా మంత్రాలు త్రిపురం అంతా వేస్తారు, ముగ్గులేస్తారు. మీరు చూసే ఉంటాం మనం సినిమాలో నాటకాలు. అంటే ఆ విధంగా కట్టి నన్ను నాశనం చేయాలనుకుంటున్నాను, ఆ ఇంట్లో నన్ను చేర్పించేసి అని అనేటప్పటికి గురువుకి అటువంటి ఏం లేదు, మీరు చెప్పినట్టే చేస్తున్నాను అని చెప్పాడు. అంటేనే ఎగిరినాడు చిరుతుకున్నట్టుగా. ఒకవేళ చెప్పానేమో ఆ సేవలో అరధ్యాలు కూడా చెప్పానేమో మరి అంటున్నాడు. అది కాదు, నేను బాగా చెప్పా, జాగ్రత్త ఆలోచించమని చెప్పా గురువుగారు. నేను చెప్పిన చేరి ప్రార్థన నాకు ఇల్లు కావాలని మీరు చెప్పితేనే నేను చేశా. మీరు నాకు వచ్చిన మాట నేను గుర్తు చేయగలుగుతున్నాడు గురువుగారు. ధరించి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాను పాపం, నేను గుర్తు చేశాను కదా, టైం వేస్ట్ అవుతుంది, ఖాళీ అవుతుంది చేసి అన్నప్పుడు అలాగైతే నేను చెప్పిన సాక్షి నేను చెప్పాను. ఒక సాక్షి చెప్పి ఏ సాక్షి చూపిస్తాడు ఇక్కడ? ఇంత బాధలో కూడా అది లక్ష్యం ఏంది? ఉపదేశం పొందాలా, పాయింట్ పట్టుకోండి. ఉపదేశం పొందడం అతని లక్ష్యం. ఈ మాయదారి ముఖ్యమైన నుంచి దాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ఇలాంటి శుద్ధశక్తుల గురించి నాకు బాగా తెలుసు. ముందు ఇప్పటికే పుస్తకాలు ఉన్నాయేమో, ముందు ఇల్లు పగలగొట్టి శుభ్రం గెలుసు, స్థలం శుభ్రం చేయమన్నాడు. ఏది మళ్ళా తీసుకున్నాడు, మళ్ళా పెట్టాలి. ఇలా చేయకపోయినావో నేను నీకు ఉపదేశం ఇచ్చేది లేదు. ఏం చేస్తాడు? కావాల్సిన ఉపదేశం అంటే లక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులకి తట్టుకొని నిలబడగలిగితే నువ్వు గమ్యించేయగలవు అనేది మనకి ఇక్కడ ఉదాహరణ కాదు, వాస్తవం. దీనికి ఉదాహరణ వేరు తెచ్చుకోవాలంటే హనుమంతుడు సీతాన్వేషణకి బయలుదేరినప్పుడు మైనాకుడు అలసిపోయినారా మర్చిపోతాడు. ఇప్పుడు అక్కడక్కడ హాల్ట్ ఉంది, ఆ సముద్రం దాటేటప్పుడు ఆడున్నా అది 7 దూరం మీద అంటారు కదండి. అక్కడ నిలబడడానికి స్థలం ఉంటుంది సముద్రం అడన్నా, పైనే పోతున్నాడు కదా. మరి అలసిపోయినారా ఆయన, పర్వతం ఉంటే ఇంకా పైన ఇటు కూర్చొని రెస్ట్ తీసుకురా అన్నాడు. రెస్ట్ తీసిన జ్ఞాంతాన్ని ముందు నేను సీతారామకి పోతున్నా, అది సాధించేంత వరకు పచ్చి గంగాన ముట్టను. మన దారిలో ఆ సింహగాని ఒక రాక్షసి, ఆ సురసన రాక్షసుడు వాళ్ళు అడ్డుపడతారు, అయినా లొంగడు. అందుకని హనుమంతుడు లక్ష్య సాధనకి గుర్తు. అందుకని షిరిడి సాయినాథుడు చావడం చేయనప్పుడు హనుమంతుడి మందిరం వైపు ఇలా 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 అనేవారు. అంటే ఏంటి? దాస్యం అంటే అలా ఉండాలరా, సేవ అంటే అలా చేయాలరా, సేవ అంటే అలా చేయాలని చెప్పడం. బాబా షిరిడికి వెళ్ళారు కదా, ద్వారకామణి చావడి మధ్యలో ఆంజనేయ ఉంది కదా, అక్కడ నిలబడి ఇలా ఇలా చేయి చూపించేవాడు. అక్కడ అంటే అర్థం ఏంటి? అర్థాన్ని ఆయన చూసి నేర్చుకోండి రా, సేవ అంటే ఎలా చేయాలో, దాస్యం అంటే ఎలా చేయాలో ఆయన నేర్చుకోవడం ఉద్దేశం. అది అందుకని ఎత్తున్నాడు, తన ఉద్దేశం ఉపదేశం పొందాలి, నువ్వు ఇలా చేయకపోతే ఇచ్చేది లేదని ఇచ్చినాడు. కోపంతో ఉన్నాడు గురువు గారు. సరే అనవసరంగా కష్టపెడుతున్నాడు వచ్చింది, ఇంకా చేయగలిగిందా ఏం లేదు, ఇంకేం చేయగలుగుతాడు? సరే ఒక్కొక్క రాయిని ప్రకటించి తెచ్చి అది పెట్టాడు. అయితే అసంతృప్తి ఉంటుంది కంటే దిగే మనకు అసంతృప్తి. 3 ఇళ్ళు కట్టించాడు, ఇచ్చాడు. అసంతృప్తి లేక ఎలా ఉంటుంది? అసంతృప్తితో తీసుకొచ్చినాడు. అయినా ఉపదేశం పొందడం నాకు అవసరం కనుక వారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేయడమే నా కర్తవ్యం. అప్పటికే ఈ 2 గూడుగా కుందే ఇద్దరు మోస్తారు కదండి. ఈ గూడు ఉంది కదా మనకి, ఈ 2 మధ్యలో 8 మధ్యలో రాయి మోసి ఏమవుతుంది? మామూలు భుజాలు మోస్తేనే కాయ కట్టిపోతుంది. రాయి ఇంటికి పెట్టుకుని మోసుకుని రావాలి, మధ్యలో కుందే. అందులో రాతి రాళ్ళు ఎలా ఉంటాయండి? గరుకుగా ఉంటాయి. ఆ గరుకురాయి పోసి 3 సార్లు సగం గట్టి పోసి మళ్ళా పెట్టాడంటే పుండు బాగా ఏర్పడిపోయింది. అయినా
ఉండేటో చూపించామనుకో ఏడదనం కొట్టడం ఏదో పని ఎక్కొట్టాడు దగ్గర ఎప్పుడు చూపిస్తాను అంటాడు కదా అని గురువుగా చెప్పలే. మళ్ళా కనీసం ఆయన భార్యగా చూపిద్దామన్నా కూడా ధైర్యం కావాలి. సరే ఆమెకి చూసింది పాపం ఎలాగే నచ్చ ఉద్దేశించేలాగా ప్రయత్నించమని ఆమె బ్రతిమలాడుకుంటున్నాడు. ఎవరు గురువు గారి భార్య బ్రతిమలాడుకుంటూ పని మాత్రం చేసుకుంటున్నాడు. వెంటనే చిన్న పేగు తల్లి కన్నతల్లి కదా, కన్నతల్లి అంటే కన్నతల్లే కదా, పేగు బాధ తెలుస్తుంది బిడ్డ యొక్క బాధ. ఇల్లు కట్టడం నేను తలసిపోతున్నానని ఏదో ఒక తన బోధించేయానికి అనుకునే రికమెండేషన్ చేసింది భర్తకి. ఇది వాడి చెడు బాధ చూడలేక సరే అన్నం వండే వాడి భోజనానికి పిలుపు ప్రతి మైపోత పోస్తాడనమాట. సరే భోజనానికి పిలుపు. సరే భోజనం వచ్చిన తర్వాత రే మంత్రగాడా నేను చేసిన పనులకి నిన్నటిలాగా నువ్వు తిట్టుకోబాక అంటూ ఇప్పుడు నీకు నేను కొంత బోధిస్తా. అయితే అది కొంచెం కొద్దిగా మాత్రమే అని 3 త్యాగాలను బోధించాడట. ఇంకా అంతకన్నా జ్ఞానాన్ని పొందాలంటే నువ్వే కష్టపడి సాధించుకోవాలి అని చెప్పాడు. 3 త్యాగాలు బోధించాడట. త్యాగం అంటే వదులుకోవడం. 1 శరీరం, 2 ఇంద్రియం, 3 ప్రాణం. ఆ 3 త్యాగాలు అంటే గురువు గారు జ్ఞానం పొందాలంటే 3 అనేది త్యాగం చేయి. ఆ 3 మనం పక్కన వెళదాం, మనం లాభం ఇందులో పోతాం. అహంకారాన్ని త్యాగించి మనసు దానికి అర్పించు, సమయాన్ని నిశ్చించు. బాబా 5 చెప్పాడు, మనం 3 చెప్పుకుంటున్నాం. ఆ 3 చెయ్యి అని బోధించాడేమో. ఎందుకంటే త్యాగైనాక అమృతత్వ మానసుకు త్యాగం దాలని అమృతత్వం పొందగలవు అని పెద్దలు చెప్పారు. ఆ 3 విధాలు చెప్పాడు. శరీరాన్ని ఏ విధంగా త్యాగం చేయాలి, అలాగే మనసుని అంటావా, ఇంద్రియాలు అంటావా, ప్రాణాలు అంటావా, ఎలా త్యాగం చేయాలో దాన్ని బోధించాడు. మిగతా నువ్వే సాధించుకోవాలి అని చెప్పి నరోప గారికి అప్పచెప్పాడట. వాడు గురువు గారి కథ. ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన. ఇది మార్పాగారు గురువు గారు ఎంత కష్టపడ్డాడు. అయినా అంతగా నువ్వు కష్టపడలేవలే మళ్ళా డిశ్చార్జ్ అయ్యాడు. అంటే మళ్ళా దిగినాడు. నువ్వు సాధించలేవండి మీకు నిరుత్సాహం అంటేనే ఆ మాటలు నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళలో నీళ్ళు తిరిగి పలానా చేయగలరా అంటే కొంచెం ఉత్సాహం చేస్తాం. ఆయన మన కష్టపడ్డాడండి, ఆయన నువ్వు కష్టపడలేవరా అనేటప్పటికి ఎలా అయిపోతుంది. నిరుత్సాహం సూటిగా దిగిందంట. దిగతానే కిరపరచుకోండి, ఎత్తైనా సరే నేను సాధిస్తాను. నిరుత్సాహపడ్డాడు. నువ్వు సాధించాలని చేసి చూపిస్తాను అని దృఢ నిశ్చయించుకొని ప్రతి విషయంలోనూ ఇంకా గురువాటిని పాటించి తీరాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అదేంటి నువ్వు చేయలేవు అంటే అవునా అని ఆగిపోవడమా, చేసి చూపిస్తా అని ప్రయత్నం చేయడం. అన్ని విషయాలు లౌకికంగా కావచ్చు, పారమాత్యంగా కూడా కావచ్చు. ఈ పని చేయలేమంటే ఎందుకు చేయలేను చేసి చూపిస్తా, నిరూపణ చేస్తా అనేది ఈ విలారప్ప గారి యొక్క ఉద్దేశం. ఇది మనం గమనించుకోవాలి. ఏ పైన చేయలేము అనేది ఉండకూడదు, చేయగలము. చేయలేము అనే మాట అంటే నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అందుకే అంటారు ఇష్టమైన పనిని ఏ మూర్ఖుడైనా చేయగలడు. ఇష్టమైన పనిని ఏ మూర్ఖుడైనా చేయగలడు. ఇష్టం లేని పనిని తను ఇష్టంగా చేస్తాడే వాడే ధీరుడు అన్నాడు స్వామి వివేకానంద. ఇష్టలేని పని ఇష్టమైనట్టుగా తనకు దిద్దుకుంటున్నాడు వాడే ధీరుడు, వాడే ధైర్యవంతుడు. ఆ ధైర్యవంతుడే విలారప్ప. ఈ విలారప్ప యొక్క జీవితం మనలో ధైర్యాన్ని నింపుతుంది, మనోనిర్భరాన్ని
ఉంచుతుంది, కార్యశీలత పెంచుతుంది, కార్యదక్షత కలిగిస్తుంది, పట్టుదల ఇముడుతుంది, లక్ష్యం చేర్పిస్తుంది. అది ఎలా స్వస్తి. శ్రీ దశదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री मिलाल महाराज की जय, सद्गुरु श्री भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।